బ్రౌజర్ ఓపెన్ చేసి పంప్ పైలట్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చే వెబ్సైటే మనది. ఇది క్లిక్ చేస్తే లోపలికి వెళ్తారు. ఇక్కడ కాంటాక్ట్ సేల్స్ అని ఉంటుంది. మీ క్రెడెన్షియల్స్ కావాలంటే ఇక్కడ సేల్స్ టీమ్‌ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు క్రెడెన్షియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీ దగ్గర క్రెడెన్షియల్స్ గనుక ఉంటే మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి ఒక డెమో అకౌంట్ ద్వారా నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. ఇక్కడ ఐడియా ఎంటర్ చేశాను. అండ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవుతాను. నెక్స్ట్ ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ట్యాంక్ సెటప్ చేయాలి. తర్వాత డిస్పెన్సర్ అండ్ ఇవి సెటప్ చేసిన తర్వాత డాష్‌బోర్డ్‌లోకి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే 20 కేఎల్ ట్యాంక్ ఒకటి ఉంది. అండ్ పెట్రోల్, డీజిల్ ఏంటన్నది చూసుకొని ఇక్కడ ఏంటంటే డీజిల్ అనేది నేను ఎంటర్ చేస్తున్నా. అండ్ డిప్ రీడింగ్ కూడా మీటర్స్‌లో అండ్ సెంటీమీటర్స్‌లో కూడా ఉంటది. ఇక్కడ ఇనిషియల్‌గా డిప్ రీడింగ్ అనేది ఒక 50 ఎంటర్ చేస్తున్నా. చూడండి ఎంత యాక్యురసీ‌గా వాల్యూ అనేది వచ్చిందో. అండ్ ఇక్కడ యావరేజ్ పర్చేసింగ్ కాస్ట్ అనేది పెడతానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఎంత పర్చేస్ చేసాం ఇన్వాయిస్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. 95.23. నాకు ఇప్పుడు ఇంకొక ట్యాంక్ కావాలనుకుంటే గనక ఇక్కడ మనం ట్యాంక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎంత సైజో 20 కేఎల్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇదేంటంటే పెట్రోల్ అనమాట ఎంఎస్. అండ్ సెంటీమీటర్‌లో ఇప్పుడు నేను డిప్ వాల్యూ కూడా ఎంటర్ చేస్తున్నాను. 80 అనేది ఎంటర్ చేశా. అండ్ పర్చేసింగ్ వాల్యూ 106 పాయింట్ సంథింగ్ అనేది ఎంటర్ చేస్తాను. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డిస్పెన్సర్ సెటప్ అన్నమాట. స్టెప్ 2 ఇది. ఇక్కడ డిస్పెన్సర్ అనేది ఎలా ఉంటదంటే మనకి ఎన్ని నాజిల్స్ ఉన్నాయనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 నాజిల్స్ ఉంటే 4 నాజిల్స్ లేదంటే గనక అనదర్ డిస్పెన్సర్ కూడా యాడ్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే ఏ ట్యాంకు, ఏ డిస్పెన్సర్ కనెక్ట్ అయి ఉన్నది, ఏ నాజిల్ కనెక్ట్ అయి ఉన్నది ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేసి, తర్వాత ఓపెనింగ్ మీటర్ అనేది ఓపెనింగ్ రీడింగ్ ఎంటర్ చేయాలి ఓపెనింగ్ మీటర్‌లో. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే అది డాష్‌బోర్డ్ అనేది సెటప్ అవుతది. ఇక్కడ లాంచ్ డాష్‌బోర్డ్ మీద కొడితే ఇప్పటికి మీరు ఫ్రంట్ 3 స్టెప్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు లోపలికొచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాపప్ అనేది వస్తది. ఫ్యూయల్ ప్రైస్ ఎంట్రీ, మార్నింగ్ డిప్ రీడింగ్, అటెండెన్స్, షిఫ్ట్ మేనేజ్‌మెంట్. ఫస్ట్ అనేది ఫ్యూయల్ ప్రైస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం ఫ్యూయల్ ప్రైస్ అనేది అప్డేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ ప్రైస్ అనేది మారుతూ ఉంటది కాబట్టి మనం డైలీ వైస్ అప్డేట్ చేసుకోవచ్చు. లేదంటే మనం అప్డేట్ అయినప్పుడు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ హెచ్ఎస్‌టి ఫ్యూయల్ ప్రైస్ అనేది ఎంటర్ చేశాను. తర్వాత ఎంఎస్ అనేది ఫ్యూయల్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఉందో అంతా కూడా ఎంటర్ చేసుకున్నాను. ఆటోమేటిక్‌గా ఫ్యూయల్ ప్రైస్ అనేది అప్డేట్ అవుతది. నెక్స్ట్ ఏంటంటే డిప్ రీడింగ్ అనేది ఎంటర్ చేయాలి. డిప్ రీడింగ్ ఎలా అంటే ఏ ట్యాంక్‌లో సెపరేట్‌గా డిప్ రీడింగ్ ఎంత ఉందో అంతే ఎగ్జాక్ట్‌గా ఎంటర్ చేయాలి. ఇక్కడ సెంటీమీటర్స్‌లో ఉంటది, మీటర్స్‌లో ఉంటది. సెంటీమీటర్స్‌లో పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ 50 అనేది నేను ఎంటర్ చేస్తే ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. నేను ఎంటర్ చేసిన డిప్ రీడింగ్‌కి. సో ఇదనేది ఇక్కడ కమిట్ చేసుకోవాలి. చేసుకోకపోతే అది వాల్యూ అనేది పోతుంది చూడండి. ఎగ్జాక్ట్‌గా చేసి నేను కమిట్ అనేది వాల్యూ కమిట్ చేశాను. నెక్స్ట్ ట్యాంక్ 2లో ఇక్కడ డిప్ రీడింగ్ అనేది ఎంటర్ చేశాను. మళ్ళీ సేమ్ ఎంటర్ చేశాను కాబట్టి 0 వచ్చింది. లేదంటే గనక డిఫరెన్స్ అనేది చూపిస్తది. ఇక్కడ స్టాక్ అనేది వ్యూ స్టాక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మన ట్యాంక్‌లో ఎంత స్టాక్ ఉందో చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, మార్జిన్ ఏంటి, అంటే ఇన్వర్టర్ వాల్యూ అన్నిది కూడా ఇక్కడ నుంచి ప్రతిది కూడా మనం ఈజీగా చూడొచ్చు. ట్యాంక్‌లో ఎంత స్టాక్ ఉన్నది. తర్వాత డాష్‌బోర్డ్‌లో అటెండెన్స్ అనేది వేయాలంటే గనక ముందు మనం స్టాఫ్‌ని యాడ్ చేయాలి. సో స్టాఫ్ మాడ్యూల్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి స్టాఫ్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పాపప్ అనేది వస్తది. ఇక్కడ నుంచి వాళ్ళ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, మొబైల్ నంబర్, వాళ్ళు అసలు రోల్ ఏంటి, ఆపరేటరా లేకపోతే మేనేజరా ఏదో ఒక మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వాళ్ళు అసలు ఏ డేట్‌లో వర్క్ జాయిన్ అయ్యారు, వాళ్ళ సాలరీ ఎంత, వాళ్ళ ఆపరేటర్, మేనేజర్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నుంచి స్టాఫ్‌ని సేవ్ చేయొచ్చు. తర్వాత అటెండెన్స్‌లోకి వెళ్లి వీళ్ళకి 3 స్లాట్స్ ఉంటాయి. 24 అవర్స్ స్లాట్, 12 అవర్స్ స్లాట్, 8 అవర్స్ స్లాట్. మనం ఏ స్లాట్ కావాలితే ఆ స్లాట్‌కి. ఇక్కడ 12 అవర్స్ అండ్ మార్నింగ్ స్లాట్ అనేది నేను అటెండెన్స్ అనేది వేశాను. వేసిన తర్వాత ఇక్కడ మంత్లీ మ్యాట్రిక్స్‌లో అటెండెన్స్ అనేది ఏ రోజు వచ్చారు, అతను ఏ స్లాట్‌కి వచ్చారనేది ఇక్కడ ఈజీగా చూపిస్తది. కావాలంటే మనం ప్రీవియస్ ఇయర్స్‌ని కానీ, ప్రీవియస్ మంత్స్‌ని కూడా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. తర్వాత స్టాఫ్‌లోకి వెళ్లి వీళ్ళకి ఎప్పుడైనా పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ఒక 700 తీసుకున్నారనుకుంటే ఆపరేటర్ ఇక్కడ 700 నేను ఎంటర్ చేసి అమౌంట్ వాళ్ళకి పేమెంట్ అనేది అడ్వాన్స్ ఇచ్చానా లేకపోతే ఏంటనేది సాలరీలో కట్ చేసానో చూసుకొని అది కన్ఫర్మ్ చేస్తే ఆ అమౌంట్ అనేది పర్టికులర్‌గా వాళ్ళ సాలరీ నుంచి అనేది కట్ అవుతది. ఈవెన్ కావాలంటే మనం ఇది వాళ్ళకి షేర్ కూడా చేయొచ్చు. లింక్ కాపీ చేసి ఆ లింక్ వాళ్ళకి పెడితే షేర్ అనేది అవుతది. నెక్స్ట్ లూబ్రికెంట్స్ నుంచి ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్రాల్, ఫోర్టిగ్రీన్ ఇలాంటివి లూబ్రికెంట్స్ అనేవి ఉంటాయి కదా బంక్ లో. ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి కాస్ట్రాల్ అనే ఒక లూబ్రికెంట్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ పర్చేసింగ్ ప్రైస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్వాయిస్ ప్రైస్ ఉంటుంది కదా, అక్కడ ఎంటర్ చేస్తాం. తర్వాత సెల్లింగ్ ప్రైస్ మనం ఎంతో కొంత మార్జిన్ వేసుకొని మనం సెల్ చేస్తాం కదా, ఆ సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చాం. ఇక్కడ లో స్టాక్ తెలుసు అనేది ఏంటంటే ఎంత తక్కువ ఉంటే నీకు అలర్ట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంటే కనుక నాకు అలర్ట్ అనేది వస్తుంది. తర్వాత ట్రాన్సాక్షన్ లాగ్ మీద క్లిక్ చేసి ఈ స్టాక్ అనేది ప్రొడక్ట్‌ని యాడ్ చేసాం. బట్ ఎంత స్టాక్ మన దగ్గర ఉన్నదనేది ఇన్ చేయాలంటే గనక మన క్వాంటిటీ 60 ఉన్నాయని చెప్పి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా అమౌంట్ కాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం రికార్డ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ స్టాక్ ఇన్ అవుతదనమాట. అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ పోయింది ఎవ్రీథింగ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ కస్టమర్ క్లిక్ చేసి
ఆ క్రెడిట్ కస్టమర్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ అనేది, బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఫ్లీట్ అకౌంట్, ఇండివిజువల్ ట్రాన్స్‌పోర్ట్, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నుంచి ఎంటర్ చేయొచ్చనమాట. ఆళ్ళ మొబైల్ నంబర్ కూడా ఇవ్వచ్చు ఇన్ కేస్ అవైలబుల్‌గా ఉంటే గనక. సో, ఆహ్, నెక్స్ట్ ఈమెయిల్ అనేది ఆప్షనల్ అండ్ జీఎస్టీ కూడా ఆప్షనల్. ఇస్తే ఇవ్వండి, లేకపోతే ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ లిమిట్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎంత లిమిట్ మీరు ఇస్తారో 1,00,000, 2,00,000 ఎనీథింగ్. అండ్ విండో ఎన్ని రోజుల్లో వాళ్ళు కడతారనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 15 డేస్ అనేది ఇస్తున్నాను. ఆహ్, ఇచ్చి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే గనక వాళ్ళనేది యాడ్ అయిపోతారన్నమాట క్రెడిట్ కస్టమర్ అనేది. ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడైనా మనకు డబ్బులు పే చేయాలనుకుంటే గనక ఇక్కడ నుంచి వాళ్ళు డబ్బులు పే చేస్తే యూ గాట్ అని చెప్పి తీసుకుంటే ఆళ్ళ అమౌంట్ అనేది అవుతది. తర్వాత డెలివరీలోకొస్తే ఇక్కడ ఏంటంటే ఏ ట్యాంక్‌లోకి ఎంత పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఇది ఒక యూనిక్ నెంబర్, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ట్యాంక్ నెంబర్ కూడా వేయొచ్చు ఇక్కడ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ AP39NB 3267. తర్వాత డెన్సిటీ ఎవ్రీడే మనకి ఇన్వాయిస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు డెన్సిటీ అనేది మనం చెక్ చేసుకొని రేట్ పర్ లీటర్ అనమాట. ఇన్వాయిస్ ప్రైస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీజిల్ 95.23 అనేది ఎంటర్ చేశాను. ఇన్వాయిస్ క్వాంటిటీ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 10,000 లీటర్లు వాళ్ళు పంపిస్తే గనక మనకు వచ్చింది 9,990 లీటర్లు వస్తే ఇక్కడ 10 లీటర్లు అనేది మైనస్ అయింది. సో, ఆ మైనస్ అనేది కింద ఎక్కడ ఎందుకు అయిందనేది కూడా చూపించొచ్చు. లేదంటే ఎగ్జాక్ట్ వచ్చేస్తే గనక సేమ్ 0 లీటర్స్ అనమాట. ఇక్కడ స్టాక్ ఎంత ఉంది ప్రీవియస్‌గా, ఇప్పుడు వచ్చాక స్టాక్ ఎంత అయింది అండ్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత. అండ్ క్యాష్ టర్మ్స్ ఇచ్చారా డబ్బులు, లేకపోతే అడ్వాన్స్ ఇచ్చారా. ఇక్కడ నుంచి కావాలంటే ఇన్వాయిస్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఫోటో తీసుకొని. సేవ్ డెలివరీ మీద క్లిక్ చేస్తే డెలివరీ అనేది సేవ్ అవుతది. ఇక్కడ చూడండి అప్డేట్ అయింది. నేను ముందు ఎంత ఉండేది తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే 10,000 లీటర్లు అప్డేట్ అయిందనమాట డీజిల్ అనేది. ఇక్కడ నుంచి స్టాక్ అనేది మనం చూసుకోవచ్చు డైలీ కూడా. నెక్స్ట్ షిఫ్ట్స్ ఎంట్రీ. ఇక్కడ క్లోజింగ్ షిఫ్ట్ అనేది ఎంటర్ చేయొచ్చు. నువ్వు షిఫ్ట్ మీద క్లిక్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను క్లోజింగ్ షిఫ్ట్ అనేది ఇక్కడ నుంచి ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేయగానే క్లోజింగ్ వాల్యూ ఇక్కడ ఎన్ని లీటర్స్ అమ్మాం, ఎంత అమౌంట్ అయింది కూడా ఇక్కడ నుంచి వచ్చింది. మనం టెస్టింగ్ కూడా దీంట్లోంచి తీసేయాలన్నమాట. ఎందుకంటే మనం ట్యాంక్‌లో పోసేస్తాం కాబట్టి టెస్టింగ్ తీసేస్తే ఇక్కడ వాల్యూ మారింది చూడండి. నెక్స్ట్ సేమ్ నోజల్ 2 కూడా అలాగే చేస్తున్నా. ఎట్టి అమౌంట్ అనేది ఎంటర్ చేశాను. వెంటనే ఇక్కడ అమౌంట్ అనేది వచ్చేసిందన్నమాట లీటర్ ఎంటర్ చేస్తే. తర్వాత క్యాష్ టు లిక్విడ్ కొడితే ఇక్కడ ఎంత క్యాష్ వచ్చింది, ఎంత యూపీఐ ద్వారా వచ్చింది, ఎంత బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నుంచి ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టోటల్ 55,940 వస్తే ఇక్కడ 30,000 ఒకటి ఎంటర్ చేశాను క్యాష్. తర్వాత యూపీఐ ఏమో 10,000 అన్నాను. తర్వాత బ్యాంక్ సెటిల్మెంట్ ఒక 5,940. ఇక్కడ కార్డ్ అమౌంట్ అనేది 8,000 అండ్ రిమైనింగ్ నేను క్రెడిట్ కస్టమర్ అనేది నాకు బన్నీ అనే క్రెడిట్ కస్టమర్ ఏం చేశాడంటే నాకు డీజిల్ కొట్టించుకున్నారు. 21 లీటర్స్ అనేది డీజిల్ అనేది కొట్టించుకున్నారు. అది వెహికల్ నెంబర్ యాడ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2859 అనే వెహికల్ కి ఒక 21 లీటర్స్ కొట్టాను అన్నట్టుగా ఇక్కడ యాడ్ చేసుకుని అక్కడ నుంచి యాడ్ చేశాను. ఇక్కడ క్రెడిట్ కస్టమర్ అయిపోయింది. తర్వాత ఎక్స్పెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టీ, రిఫ్రెష్మెంట్ కానీ లేకపోతే బిల్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది నేను ఇక్కడైతే టీ అనేది ఎంటర్ చేస్తున్నాను. వాళ్ళకి ఎంత ఒక 50 రూపీస్ టీకి అయితే గనక ఒక 50 రూపీస్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ నుంచి యాడ్ చేసుకున్నా ఎక్స్‌పెన్సెస్ కూడా. తర్వాత షార్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ ఏమన్నా షార్టేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 10,000 వస్తే కనుక మీకు 9,090 రూపీస్ ఇస్తే అక్కడ 10 రూపీస్ అనేది షార్టేజ్ అనేది వస్తది. ఆ షార్టేజ్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎందుకు షార్టేజ్ వచ్చిందని కూడా ఇది వాళ్ళ సాలరీలో నుంచి కట్ అవుతది. తర్వాత లూబ్రికెంట్ సేల్స్ ఆల్రెడీ మనం లూబ్రికెంట్స్ అనేది యాడ్ చేసాం కదా. ఇక్కడ క్యాస్ట్రాల్ అనేది ఒక ప్రొడక్ట్ అమ్మితే గనక ఆ లూబ్రికెంట్ సేల్స్ కూడా ఇక్కడ నుంచి. తర్వాత షిఫ్ట్ ఎవరు క్లోజ్ చేశారు, రవి అనే అబ్బాయి స్టాఫ్ బాయ్ క్లోజ్ చేశారు. ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది క్యాష్ కానీ యూపీఐ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నుంచి చూపిస్తుంది అనమాట. మనకి ఎంత వచ్చింది యాక్చువల్ గా, ఇంకా ఎంత వేరియన్స్ ఉంది, ఎంత మనకి అమౌంట్ పడుతుంది అనేది ఇక్కడ నుంచి చూపించు. ఇక్కడ నుంచి కమిట్ చేయొచ్చు అనమాట షిఫ్ట్ అనేది. ఇక్కడ చూడండి డాష్బోర్డ్ లో ఎవ్రీథింగ్ ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ ఎంత లూబ్స్ క్వాంటిటీ ఉంది ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నుంచి చూపిస్తుంది. డీజిల్ క్వాంటిటీ ఎంత ఉంది, పెట్రోల్ ఎంత ఉంది, ఈరోజు క్రెడిట్స్ ఎంత, స్టాఫ్ ఎంత మంది ఉన్నారు, స్టాక్ ఎంత ఉంది, సేల్స్ ఎంత అయింది, ఏ ట్యాంక్ లో ఎంత ఉన్నది, ఎవరు క్లోజ్ చేశారు, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నుంచి డాష్బోర్డ్ నుంచి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఎవరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే షిఫ్ట్ అనేది అప్రూవ్ చేయొచ్చు అనమాట. అంతా ఓకే అంటే కనుక అప్రూవ్ షిఫ్ట్ మీద కొట్టే అప్రూవ్ అయిపోతుంది. తర్వాత మనం చూసుకోవాలనుకుంటే ఈ రిప్సిట్ ఎలా ఉందన్నది ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి ఎంత అమ్మం ఏంటి ప్రతిదీ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఈవెన్ డౌన్లోడ్ కూడా డౌన్లోడ్ చేసుకుని అది ఎవరికైనా షేర్ చేయొచ్చు. లేదంటే మీరే ప్రింట్ తీసుకుని మీ ఒక నోట్స్ లో మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ ఫైనల్ గా రిపోర్ట్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ అనేది ఇక్కడే ఉంటది. ఎంత స్టాక్ ఉంది, ఎంత లేదు, డిఎస్ఆర్ రిపోర్ట్స్ కానీ సేల్స్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ అనేది ఇందులో ఉంటది. ఇక్కడ డిఎస్ఆర్ రిపోర్ట్ చూస్తే ఇక్కడ మొత్తం ప్రొడక్ట్స్ టోటల్ ఎంటైర్ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఈజీగా చెప్పొచ్చు. కావాలంటే మంత్లీ వైజ్, ఇయర్లీ వైజ్ ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా ఈజీగా ఇక్కడ నుంచి లింక్ కాపీ చేసి షేర్ చేయొచ్చు. వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేస్తారు అన్నమాట. తర్వాత ఎంత సేల్స్ డీటెయిల్స్ లోకి వస్తే ఎంత సేల్ జరిగింది, క్రెడిట్ కస్టమర్స్ ఎంత ఇచ్చాం, మనకి ఎంత వచ్చింది, యాక్చువల్ ఈ రోజు ఎన్ని లీటర్స్ అమ్మాం ఏంటన్నది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తే ఇక్కడ ఎగ్జాక్ట్ గా మన రెవెన్యూ ఎంత, మన ప్రాఫిట్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నుంచి ఈజీగా చూసుకోవచ్చు అనమాట మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నది. అండ్ నెక్స్ట్ డీలర్ మార్జిన్, మన పర్చేసింగ్ ప్రైస్ ఎంత,
సెల్లింగ్ ప్రైస్ ఎంత. వాటిల మధ్యలో ఉన్న డిఫరెన్స్ మార్జిన్ ఎంత అన్నది ఇక్కడ నుంచి ఈజీగా అసెస్ చేసుకుని, ఆ మార్జిన్ బట్టి మనకెంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పొచ్చు. తర్వాత క్రెడిట్ కస్టమర్. ఇక్కడ క్రెడిట్ కస్టమర్ అనేది 2000 అనేది కొట్టించుకున్నారనుకుంటే గనక రూ. 2050 మనం అక్కడి నుంచి చూడొచ్చు. తర్వాత ఎక్స్‌పెన్సెస్‌లో టీ ఏమన్నా పెడితే అవి కూడా చూడొచ్చు. లూబ్రికెంట్ స్టాక్ ఎంతుంది, ఎంత పోయింది, ఎవ్రీథింగ్ అనేది చూడొచ్చు. అండ్ ఫైనల్లీ జీఎస్టీ. జీఎస్టీ మీన్స్ మనకి ఎంత స్టాక్ ఉంది ఏంటనేది ఇక్కడి నుంచి అనేది ఈజీగా చూసుకోవచ్చనమాట. ఇది కంప్లీట్ ప్రాసెస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే క్రెడిట్ కస్టమర్ అనేది నాకు 2 రోజుల తర్వాత ఒక రూ. 1000 అనేది ఇచ్చాడనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1000 ఇస్తే ఆ రూ. 1000 అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెటిల్‌మెంట్ అనేది ఎలా చేశారు? క్యాషా? పేమెంటా? ఏంటనేది కూడా మనం నోట్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తే ఈ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి కట్ అవుతదంటే లాస్ట్ రిపోర్ట్స్‌లో క్రెడిట్ రిపోర్ట్స్ అనేది ఉన్నది చూసారా? ఆ క్రెడిట్స్ రిపోర్ట్ నుంచి ఈజీగా కట్ అవుతదనమాట. ఇది ఏంటంటే రికవరీ మనకి ఈజీగా అర్థమవుతది. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కట్ చేసాము? ఏంటనేది ప్రతీది కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కావాలితే మీకు ఒక 4 బంప్స్ ఉంటే 4 బంప్స్‌ని కూడా ఇంకొక స్టేషన్ కింద ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఏదన్నా సపోర్ట్ కావాలంటే టెక్నికల్‌గా ఏ సపోర్ట్ కావాలన్నా సరే ఇక్కడ ఉన్న నంబర్‌కి ఫోన్ చేయొచ్చు. ఇంకొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇందులో మనకి ఇన్ కేస్ ఇంగ్లీష్ రాకపోయినా, ఏ లాంగ్వేజ్ రాకపోయినా సరే ఇక లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ అనేది ఉంటది. ఇక్కడి నుంచి డైరెక్ట్ మీకు నచ్చిన లాంగ్వేజ్‌లో మీరు పెట్టుకొని అక్కడి నుంచి ఈజీగా మీరు ఎవ్రీ డీటెయిల్ అనేది ఈజీగా ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎప్పుడు ఎంటర్ చేశారు, ఎంటర్ చేయలేదో చూసుకోవాలనుకుంటే గనక ఇక్కడ క్లిక్ చేస్తే ఎంటర్ చేసినయన్ని గ్రీన్ కలర్‌లో ఉంటాయి. లేకపోతే గనక రెడ్ కలర్‌లో ఉంటాయి. అక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఎక్కడికో ఊరెళ్లారు. 2 రోజులు ఎంటర్ చేయలేదు. సో, ఆ డేట్ అనేది కూడా మనం ముందు నుంచి కూడా ఎంటర్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటది. ఇన్ కేస్ మీరు 2 రోజులు ఎంటర్ చేయకపోతే ఫర్దర్‌గా మూవ్ అవ్వడానికి కూడా ఉండదు. ఇది కంప్లీట్ ప్రాసెస్. ఇక్కడ కావాలంటే టాలీ రిపోర్ట్ కూడా ఉంటది. ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ టాలీ రిపోర్ట్‌లో కూడా ఉంటది డాష్‌బోర్డ్‌లో. ఇక్కడ నుంచి టాలీ రిపోర్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఇదొక బ్యాలెన్స్ షీట్ లాగా మీకు వర్క్ పనిచేస్తది. ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ అనేది ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇది కంప్లీట్ ప్రాసెస్. ఒక పంప్ పైలట్‌లో ఒక బంక్‌ని ఎలా సెటప్ చేసుకోవాలి ఎండ్ టు ఎండ్ అనేది మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడి నుంచి మీరు కావాలితే గనక మీ క్రెడెన్షియల్స్ కావాలితే గనక మాకు సేల్స్ టీమ్‌ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీ క్రెడెన్షియల్స్ అన్ని క్రియేట్ చేసి ఇస్తారు. ఆహ్, అండ్ మీరు కూడా ఇలా సెటప్ చేసుకోవచ్చు. లేదు మీరు సెటప్ చేసుకోలేరు, మీకు అవ్వదు అంటే గనక సేల్స్ టీమ్‌ని కాంటాక్ట్ అవుతే వాళ్ళే మీకు సెటప్ చేసి మీకు సపోర్ట్ అనేది కూడా అంతా ఇస్తారు. థాంక్ యూ.